హాయ్ డార్లింగ్స్, సడన్గా విజయవాడకి వెళ్తున్నాను. ఎందుక ఏందనేది వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏంది బస్సులో ఉన్నాను అనుకుంటున్నానా? విజయవాడకి వెళ్తున్నానండి. ఏసీ బస్సు ఎక్కేసాను. నెల్లూరులో 2:30కి బస్సు ఎక్కితే అది చిన్న లేట్ కాదండి. మన కారు లాగా జర్నీలో కలిసేది కష్టము. ఇది కనబడుతున్నది విజయవాడ కృష్ణా బ్రిడ్జి. చూడండి, నవరాత్రులకి దసరాకి ఎలాగా అలంకారం చేస్తున్నారు. బ్రిడ్జి మొత్తం లైటింగు. ఇక్కడి నుంచి మీకు కనకదుర్గమ్మ గుడి టెంపుల్ జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఆ వాటర్లో, కృష్ణానది వాటర్లో. ఆ లైటింగ్కి నేను ఫిదా అయిపోయినాను. ఇక్కడి నుంచి చూస్తేనే అక్కడ పోవాలనుకోని నేను ఆల్రెడీ బండి డెలివరీ తీసుకుని బయలుదేరినాను. చాలా ట్రాఫిక్ అండి ఆ రోజు. దసరా ముందు రోజు నేను పోయింది, అందువల్ల పోలేకపోయినాను. లేదంటే మీకు క్లియర్గా వీడియో తీసిపెట్టి. అంబేద్కర్ స్టాచ్యూ చూస్తున్నారు కదా, కృష్ణా నది ఒడ్డు నుంచి చూస్తే ఎంత క్లియర్గా కనబడుతుందో. మీకు అంబేద్కర్ అంటే ఇష్టమైతే జై భీమ్ అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కృష్ణా బ్రిడ్జి దాడితేనే ఈ బ్రిడ్జి కాడ దిగేశాను. ఈ సర్కిల్ ఏం సర్కిల్ అనేది మీరు కామెంట్ చేయండి, నాకు తెలియదు. ఇక్కడ నుంచి ఆటో పెట్టుకుని BMW షోరూమ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. అప్పటికి షోరూమ్ క్లోజ్ చేస్తున్నారు. నేను బండిలో పోతేనే మొత్తం అమౌంట్ వేసి మొత్తం క్లియర్గా బిల్లులతో కూడా తీసి సెక్యూరిటీకి ఇచ్చేయమని చెప్పినాను. చూస్తున్నారు కదా, నైట్ 9 గంటలకు వచ్చినాను షోరూమ్కి. ఇది 1200cc బండి BMW. చూడండి ఇంజిన్ ఎలాగుందో. ఇది ఏం బైక్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇది BMW బైకు. చూడండి ఎలాగుందో, నా ఎంత హైట్ ఉంది. మీకు BMW బైక్ ఇష్టమా లేదంటే ఏ బైక్ అనేది ఇష్టమా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఫైనల్గా బండి ఎక్కేసి బయలుదేరేస్తున్నాను నేను. విజయవాడ నుంచి షోరూంలో నుంచి డెలివరీ తీసుకొని. ఎందుకు సడన్గా వెళ్ళినారు అనుకుంటారేమో. దసరా రోజు మన బండి షోరూంలో ఉంటాం నాకు ఇష్టం లేదండి. తీసుకుని వచ్చి పూజ చేపియాలి కదా, అందువల్ల తీసుకొని వచ్చేసాను. ఆ రోజు వీడియో పెట్టలేకపోయినాను, పూజ వీడియో పెట్టాను. అందువల్ల ఇప్పుడు వీడియో అప్డేట్ చేస్తున్నాను. చూడండి, ట్రాఫిక్లో విజయవాడలో కారు, ఎలక్ట్రానిక్ కారు కనబడింది కదా, చూస్తున్నారు కదా. కారు ఏం కారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో